విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVRAC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. చూడండి, గళంతీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. కాబట్టి సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆధిక్యత, మన ఆశీర్వాదం ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారికి వచ్చే దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయో, వారి ఆశీర్వాదం ఏంటో, వారి అభిషేకం ఏంటో, వారు ఎంత ఘనముగా భూమి మీద పరలోకమందు ఎంచబడతారో పరిశుద్ధ గ్రంథం సంపూర్ణంగా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలైన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. నేను దేవుడిని నమ్ముకున్నానండి అన్నవాళ్ళు. దేవుడిని నమ్ముకున్నాను అంటే లోకం నిన్ను నీచంగా చూస్తుందేమో, ఈ మా మతంలో కలిసిపోయింది అంటుందేమో, లేకపోతే అలా బొట్టి లేకుండా అలాగే తిరుగుతుంది ఏంటమ్మా అంటుందేమో. ఇంకా ఇతరాత్ర మాటలు మాట్లాడుతూ లోకం నిన్ను వ్యతిరేకంగా చూడచ్చు. అదేదో నువ్వు పెద్ద నేరం చేసినట్టు, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు, ఏదో పెద్ద పాపం చేస్తున్నట్టు లోకం నిన్ను గురించి అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళకి మనలాంటి సరదాలు సంతోషాలు ఏమీ లేవు, అలా ఎప్పుడు అలా చర్చిలో కూర్చుని ముసుగేసుకుని అలా ఏడుస్తూ ఉంటారు, ఇలాగ చెప్పుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం నీ గురించి చెప్పే సాక్ష్యం ఏంటి అంటే, నీవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత
నీ విలువలే మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శ్రేష్ఠులుగా, ఘనులుగా, గొప్పవారిగా, ఉన్నతమైన వారిగా, శ్రేష్టమైన వారిగా, లోకంలో పరలోకంలో కూడా గుర్తింపబడే వ్యక్తులుగా మీరున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత విచిత్రమైన ఇంకా ప్రజలందరూ చూస్తారంటే లోకం కూడా నిన్ను తేరి చూస్తుంది. ఎందుకంటే నీలో జరిగే గొప్ప కార్యాలు అలాగుంటాయి. దేవునికి స్తోత్రం. నీలో జరిగే సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చాలా విశేషంగా కనబడతాయి. కాబట్టి అందరూ కూడా నీ వైపు తేరి చూస్తారు. తరువాత నీ జీవన విధానం, నీ జీవితం అందరిలాగా నువ్వు లేకపోవడాన్ని చూసి కూడా నీ ప్రజలు నీ వైపు తేరి చూస్తూ ఉంటారు. పరలోకంలో ఉండి దేవదూతలందరూ కూడా నీ వైపు తొంగి చూస్తూ ఉంటాయి. పాతాళంలో ఉన్న దెయ్యాలు కూడా నీ వైపు చూస్తూ ఉంటాయి. అమ్మో, ప్రభు నమ్మేసుకున్నాడు, వీడు దేవుని బిడ్డ అయిపోయాడు, ఈమె దేవుని కూతురు అయిపోయింది అని చాలా ఆశ్చర్యపడే రీతిగా దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి. పాతదంతా ఏమైపోయిందంట? గతించిపోయింది. ఇంకా పాతదే లేదు, సమస్తం కూడా కొత్తదైపోయింది. అంతా కూడా మారిపోయింది. నీ పేరు, నీ ఊరు అన్నీ మారిపోయింది. నువ్వు ఇప్పుడు దేవునికి చెందిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నేను ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు రాజువి అంటున్నాడు, నువ్వు యాజకునివి అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అంటున్నాడు. నువ్వు నా సొత్తు అయి ఉన్నావు. సొత్తు అంటే బంగారం. నీవు నాకు ఎంతో విలువైన వ్యక్తివి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి చప్పట్లు కొట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ చెప్తున్నాడు, నువ్వు దాసి కుమారుడవు కాదు, నువ్వు స్వతంత్రురాలి కుమారుడవు. దేవునికి స్తోత్రం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. అబ్రహాముకి దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. మెసొపొతేమియా అనే ఊరిలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే అతనికి ప్రత్యక్షమై దేవుడే అతనితో మాట్లాడి దేవుడు అన్నాడు, నీవు నేను చెప్పినట్లుగా రా అని చెప్పినప్పుడు దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చిన అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడు అంటే జనములకే తండ్రిగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో నేను వారిని శపిస్తాను. భూమి మీద ఉన్న సర్వ గోత్రాలు వాళ్ళు, ప్రతి మనిషి కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని గొప్ప వాగ్దానాలు దేవుడు తన దగ్గరికి వచ్చిన, తన పిలుపునందుకొని దేవుడి దగ్గరికి వచ్చిన అబ్రహాముని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము లోబడ్డాడు. దేవుడే కావాలనుకున్నాడు, ఈ మనుష్యులు కాదు, ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ మనుష్యులు వద్దు, ఇక్కడ ఉన్నది ఏమీ వద్దు, నాకు ఆ దేవుడు కావాలి అనుకున్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి అతను వచ్చేస్తాడు. వచ్చేసిన తరువాత అతనికి పిల్లల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి, ఆయన వాగ్దానాన్ని కొంత ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు అంటే భార్య మాట విని హగరు అనే దాసితో ఆమె ద్వారా పిల్లలు కందాము అనుకున్నప్పుడు అతనికి ఇస్మాయేలు అనే పిల్లోడు పుట్టాడు. అయితే దేవుడు మరలా ప్రత్యక్షమై, ఆ దినాల్లో పరిశుద్ధ గ్రంథం లేదు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ దాసి కుమారుడు నీ కొడుకు కాదు, నేను నీ కడుపునే ఇస్తాను, నీ భార్యకే నేను ఇవ్వబోతున్నానని వృద్ధురాలైన శారాకి దేవుడు ఇస్సాకు అనే బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. వారి ద్వారానే నీ సంతాన వృద్ధి కలుగజేస్తాను, నేను ప్రత్యేకింపబడిన ఒక జనంగా చేసుకుంటాను అని దేవుడు ఇస్సాకు అనే బిడ్డనిచ్చిన తర్వాత ఇస్సాకుకి యాకోబు అనే కుమారుడు కలిగాడు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. ఇలాగా వాళ్ళు ఇశ్రాయేలు అనే దేవుడు జాతి ప్రజలుగా పిలువబడ్డారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు.
దేవుణ్ణే సేవిస్తున్నారు. దేవుడు నియమ నిబంధనల్లో నడుచుకున్న వాళ్ళే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీల్లో దేవుడు ఏమని చెప్పాడు అంటే, ఈ దాసి కొడుకు నీ కొడుకు కాదు, నీకు ఇచ్చిన షారా కుమారుడే నీ కుమారుడు అని చెప్పాడు. ఈ రోజున దైవ జనాంగముగా దేవుడు షారా నుండి వచ్చిన ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు హగరుకు కూడా ప్రత్యక్షమైనట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సీను అరణ్యములో తన పిల్లోని పట్టుకుని ఏడుస్తూ ఉంటే, అమ్మ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాల్లోండి రాజులు వస్తారు అని చెప్పాడు. నిజమే, హగరు సంతానం కూడా బహుగా ఆశీర్వదించబడ్డారు. గొప్ప గొప్ప రాజులు వచ్చారు, వారు లోకములో గనులుగా ఎంచబడ్డారు. కానీ వాళ్ళకి అబ్రాహాము షారా ద్వారా పుట్టిన ఇస్సాకు సంతానానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఇస్సాకు సంతానం దేవుని జనాంగమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగమై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చాక నువ్వు దాసీ కుమారుడిగా ఎంచబడ్డం లేదు, స్వతంత్రరాలి కుమారుడిగా ఎంచబడుతున్నావు. అంటే దీని వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఈ లోకంలో అన్నీ కలిగి ఉండడమే కాదు, నువ్వు పరలోకాన్ని ఎక్కి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క ఈవులు నువ్వు పొందగలుగుతావు, దేవుడు ఆశీర్వాదాలు పొందుతావు, దేవుడికి సంబంధించిందంతా కూడా నీదైపోతుంది. ఇదే నీ అదృష్టం, ఇదే నీ భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని ఆ దినాలలో ప్రజలు చెప్పుకునేవారు. ఎందుకంటే వారికి దేవుడు దేవుడై ఉన్నాడు, వారు దేవుని ఈవులు పొందినవారు. ఈ రోజున చూడండి, లోకంలో ఎందరో గనులైన వారు, గొప్పవారు, ధనఘనతలు కలిగిన వారు, అనేక విషయాలలో దీవింపబడిన వాళ్ళు ఉన్నారు. అయితే నీకు వారికి ఉన్న తేడా ఏంటి అంటే, వారికి అన్నీ ఉండొచ్చు కానీ దేవుడు లేడు, నీకు దేవాది దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వారసుడివి, వారసురాలివి, దేవుని యొక్క హక్కుదారుడివి, హక్కుదారురాలివి అనే పేరు నీకు పెట్టబడింది. దేవుడు జనాంగం అనే పేరు నీకు పెట్టబడింది. దేవుని కుమారుడు, కుమార్తె అనే పేరు నీకు పెట్టబడింది. హల్లెలూయా. నీవే ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డవి. దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపుకునే కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం నీదై ఉంది. భూమి మీద మానవులందరికీ భూమి మీద ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నీ విశేషం ఏంటి అంటే, పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ నీకొక్కదానికే, నీ కుటుంబంలో నీకే, ఆయన నమ్మిన నీకే సొంతమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీ వీధిలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వారు అనేకులు కనబడచ్చు, కానీ వారికి నీకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, నీవు పరసంబంధమైన ఆశీర్వాదాల చేత కప్పబడే దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకునే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు తెలియచేస్తాడు. అందరి గృహాలు వేరు, ఇశ్రాయేలీల గృహాలు వేరు. గడప కమ్ముల మీద రక్తం పూసుకొని కూర్చుని ఉన్న ఇశ్రాయేలీల గుమ్మములోకి మరణదూత ప్రవేశించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దీవెనకరమైన విషయమో చూడండి దేవుని బిడ్డలారా. ఎంత ఆశీర్వాదకరమైన విషయం అంటే, వారు దేవుడు జనాంగమై ఉన్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో మరణదూత తిరుగుతుంది, కానీ ఇశ్రాయేలీల గృహాల్లో ఉన్న ఏ ఒక్క బిడ్డ చనిపోవడానికి వీలు లేకుండా పోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న రాజుగారు మొదలు ఆఖరికి జైల్లో ఉన్న ఖైదీ వరకు ఉన్న అందరి కుటుంబంలో బిడ్డలు చనిపోయారు. అందరి కుటుంబంలో ఏడుపు ఉంది, కానీ ఇశ్రాయేలీల కుటుంబంలో ఏడుపు లేదు. కారణం ఏంటి?
ఎందుకు ఏడుపు లేదు అంటే అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగం రక్తం కప్తో కప్పబడిన గృహంలో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున కూడా అందరి గృహాల కంటే నీ గృహంలో సరైన ఫర్నిచర్ లేకపోయినా, నీ గృహంలో తినడానికి సరైన నెలకి సరిపడిన ఆహారం లేకపోయినా, ఏ పూటకి ఆ పూట తెచ్చుకుంటున్నా, కావలసిన సమృద్ధి అయిన వస్త్రాలు లేకపోయినా, నీవు మాత్రం నీ గృహం ప్రత్యేకమైనది. ఎందుకంటే అది దేవుడి చేత ముద్ర వేయబడిన గృహమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకత ఉంది నీ గృహంలో. ఎందుకంటే నీ గృహములో దేవుని చేత ఎన్నుకోబడిన నీవున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుచుకున్న నీవున్నావు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నీవున్నావు. కాబట్టి అన్ని గృహాల కంటే నీ గృహములో ఉన్నది ఏంటి అంటే ఒక ప్రత్యేకత. దేవుడు ఉండే గృహముగా కనబడతా ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు దాసి కొడుకు కాదు, నువ్వు స్వతంత్రురాలి కుమారుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు వేరు. దేవుడు నేను ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన బిడ్డగా నీవు ముద్ర వేయబడ్డావు. దేవదూతలు నీ కొరకు దిగి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలే పరలోకం నుండి నీ దగ్గరికి వస్తాయి. అంత ఆధిక్యత దేవుని బిడ్డలారా దేవునిలో మనము కలిగి ఉన్నాం. అంత గొప్పతనాన్ని దేవునిలో కలిగి ఉన్నాం. దేవుడి బిడ్డగా నీవు నామకరణ చేయబడిన దగ్గర నుండి దేవుడే నా దేవుడు, యేసే నా దేవుడు, యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడు అని నీవు ఎప్పుడు చెప్పావో, ఎప్పుడు పలికావో, ఎప్పుడు హృదయమంది విశ్వసించావో, ఎప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడ్డావో, పంచభూతాల సాక్షిగా బాప్తీసం తీసుకుని ఆయన బిడ్డను నేను అని ఎప్పుడు చెప్పావో అక్కడి నుంచి నీ స్థితే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమోనండి కష్టాలండి, ఏమోనండి బాధలండి, ఈ కష్టాలు బాధలు ఈ లోకంలో, కానీ దేవుని బిడ్డలారా పరలోకంలో నుండి దిగేదంతా కూడా నీదే. పరలోకం నుండి పైనుండి వచ్చేదంతా నీదే. దేవుడు పరమనకు ఆరోహణమైపోతా ఉన్నాడు. దేవదూతలు దిగి వచ్చి ఉన్నాయి. ఒక మేఘం వచ్చి ఆయన్ని కమ్మేసింది. మేఘం మీద ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండేటప్పటికి దేవదూతలు దిగి ఎందుకలా తేరి చూస్తున్నారు? యేసయ్య ఎలాగ వెళ్ళాడో పరలోకానికి మరలా తిరిగి అలాగే వస్తాడు. యేసుప్రభు అలా వెళ్ళే సమయంలో ఒక మాట చెప్పారు, మీరు అందరు వెళ్ళి యెరూషలేములో కూడుకోండి, అక్కడ ఉండండి, నేను పై నుండి వచ్చే నా శక్తిని మీ మీదకి పంపిస్తాను. హల్లెలూయా. మొత్తం యెరూషలేమంతా కూడా, యెరూషలేమంతా జనాలు తిరుగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో పండుగ దినాలు కాబట్టి, పెంతెకోస్తు పండుగ దినాలు కాబట్టి అందరూ కూడా అటు ఇటు తిరుగుతున్నారు. కానీ ఎవ్వరికీ లేని భాగ్యం ఒక 120 మందికి పై నుండి దిగి వస్తూ ఉంది, పై నుండి పడిపోతూ ఉంది. దైవ శక్తి వారిని కమ్ముకుంటూ ఉంది. దేవుని బలం వారిని నింపుతూ ఉంది. దేవుని ఆత్మ వారి మీదకి బలముగా దిగి వస్తూ ఉంది. ఇది 120 మందికే జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పై నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ ఒక దేవుని బిడ్డగా నువ్వు అనుభవించబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నీ ఇంట్లో పాలు లేకపోయినా పై నుండి వచ్చే ఆ వాక్యం అనే పాలు నీ హృదయంలోకి పడతా ఉంటాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. ప్రతి దైవ ఆశీర్వాదం,
ప్రతి దైవ ఆశీర్వాదం నీదైంది దేవుని బిడ్డ. అలాంటి ఘనతను దేవుడు నీకు ఇచ్చాడు. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు దాసీ కుమారుడివి కుమార్తెవి కాదు, నువ్వు స్వతంత్రురాలి కుమారుడివి కుమార్తెవి. నీకిచ్చేవన్నీ వేరుగా ఉంటాయి. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు, అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు, అందరికీ ఆహారం పెడతా ఉన్నాడు, అందరినీ సంతోషింపచేస్తున్నాడు. కానీ ఆయన నమ్మిన నీకు మాత్రం పరలోక దీవెనలన్నీ దిగిపోతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నీవు 2 స్వాస్యాలను పొందుతున్నావు. భూమి మీద పరలోక దీవెనలు పొందడమే కాదు, సరాసరి నీ కోసం కూడా ఒక మేఘం రాబోతుంది, మధ్యాకాశానికి నేను తీసుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఉన్నతమైన బహుమానాలు. పరలోకములో నీకు ఇల్లు, పరలోకములో ఇల్లు. ఎక్కడ ఇల్లు చెప్పండి? పరలోకములో ఒక ఇల్లు ఉంది నీకు, పరలోకంలో ఒక స్థానం ఉంది నీకు, పరలోకంలో ఒక జీతం ఉంది నీకు, పరలోకంలో ఒక బహుమానాలు ఉన్నాయి నీకు. లోకానికి నీకు ఉన్న వ్యత్యాసం అదే దేవుని బిడ్డ. వాళ్ళకి లేనిది నీకు ఉన్నది ఏంటంటే పరలోక సంబంధమైన ఈవులు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఇలా కన్ను మూసిన క్షణాన నువ్వు పరలోకములో దేవాది దేవుడు చేయి పట్టుకోబోతున్నావు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన ఈ విశ్వమంతా సృజించిన దేవుని చేతిలో నువ్వు చేయవేయబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమంతా నీదే, ఆయన ప్రేమంతా నీదే, ఆయన మహిమంతా నీదే, ఆయన కృపలన్నీ నీవే, ఆయన దీవెనలన్నీ నీవే. ఇంత గొప్ప స్థితిని దేవుడు నీకు కలుగ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుడు చేతిలో మన చెయ్యిలా పట్టగానే పరలోకం అంతా ఏమని పిలుస్తుందంటే మహారాణి, మహారాణి, మహారాణి. ఏమంటాయి చెప్పండి? దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని బిడ్డ అని పరలోకం అంతా కేకలేస్తూ ఉంటుంది. అలాంటి ఆధిక్యత మనది. ఇంత స్థితిని దేవుడు అంటున్నాడు నీకు కలుగజేశాడు, నీకు నాకు. ఆయన అందుకనే గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నువ్వు చిన్నంచనా వేసుకోకు, నువ్వు దాసీ కుమారుడివి కుమార్తెవి కాదు, స్వతంత్రురాలి కుమారుడివి కుమార్తెవి. నీకు 2 బహుమానాలు భూమి మీద పరలోకంలో కూడా నీకు గొప్ప విలువైనవి దొరుకుతాయి. పరలోకంలో భూమి మీద కూడా మనం విలువైన వాటిని పొందుకుంటాం, విలువైనవి పొందుకుంటాం. అలాంటి స్థితిని దేవాది దేవుడు, దేవుని బిడ్డ నీకు నాకు కలుగజేస్తాడు. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ రక్తం చేత కొనుక్కున్న నీ పిల్లల కొరకు వందనాలయ్యా, నువ్వు పిలుచుకున్న నీ బిడ్డల కొరకు వందనాలయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ పిల్లల కొరకు వందనాలయ్యా, నువ్వు ఎన్నుకొని నియమించుకున్న నీ బిడ్డల కొరకు వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. వారి ఆధిక్యత ఏంటో, వారి బలాధిక్యం ఏంటో, వారి గొప్పతనం ఏంటో ఈ మధ్యాహ్నం తెలియచేస్తున్నందుకు వందనాలు. ఈ సత్యములోని బిడ్డలు జీవించెదరుగాక, యేసునామమున ఈ సత్యములో నడుచుకొందరుగాక, ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు.
స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీ, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.